వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా జూన్ చివరి వారంలో వచ్చేస్తున్నాయి. జూలైలో ఎన్నికలు ఉంటాయి. మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు వచ్చినటువంటి వార్తలు. అయితే ఇదే అంశం పైన టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మంత్రులు ఎవ్వరు కూడా ఈ సున్నితమైన అంశం గురించి మాట్లాడద్దు అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి చెప్పినా కూడా జూన్ చివరి వారంలో లేకపోతే జూలై మొదటి వారంలోనో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అనుకున్నారు. దీనిపైన హైకోర్టు ఈరోజు కలుగజేసుకోవడం అనేది జరిగింది. సో 60 రోజులు అంటే దాదాపు గతంలో ఫిబ్రవరిలో నిర్వహించాల్సినటువంటి ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోయారు? సో ఇప్పుడు నిర్వహించడానికి అనువైన సమయం అనుకుంటున్నారా? అప్పుడు ఎందుకు నిర్వహించలేదో దానికి కారణాలు చెప్పండి. ఇప్పుడు ఎందుకు పెడతామంటున్నారో ఇప్పుడు అంటే ఒకవేళ పెట్టడం వల్ల అంటే ఏమైనా లాభాలా లేకపోతే సో ఫిబ్రవరి నుంచి కట్ చేసి ఎడిటర్ సో ఫిబ్రవరిలో ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అన్న దానిపైన కూడా ఈరోజు హైకోర్టు దీని విషయంలో కలుగజేసుకోవడం అనేది జరిగింది. దానికి సంబంధించి 60 రోజులు ఎన్నికల కమిషన్ ఈసీ సమయం కోరడం అనేది జరిగింది. సో మరి మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అనుకున్నారు. సో ఇప్పుడు 60 రోజుల వరకు ఈ విషయంలో అంటే ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పేసి కూడా ఈసీ ప్రకటించడం అనేది జరిగింది. సో మరి హైకోర్టు తీర్పుతోటి 60 రోజుల్లో ఎన్నికలు మాత్రం అంటే ఇప్పుడు జూలై ఆగస్టు వరకు ఎన్నికలు నిర్వహించేస్తారు అని చెప్పేసి ఒక టాక్ మాత్రం వినిపిస్తుంది. మరి ఈ అంశం పైన బీసీలకి 42% రిజర్వేషన్ కావాల్సిందే. సో ఈ 42% రిజర్వేషన్ లేకుండా ఇస్తే డెఫినెట్ గా మేము కూడా కోర్టులకు వెళ్తామని చెప్పేసి బీసీ సంఘాలు కావచ్చు, జాగృతి నుంచి కవిత గారు కావచ్చు, బీజేపీ నేతలు కూడా ఈ విషయం పైన మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ఎవరు కూడా కోర్టులో కేసు వేయద్దు. ఎవరైనా కోర్టులో కేసు వేస్తే మాత్రం అది మళ్ళీ వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. సో ఇప్పటికే పరిపాలన ఆగిపోవడం మరి కొంత అంటే ఘోరం ఎంత అంటే కొన్ని ఊర్లలో చెత్త ట్రాక్టర్ల పోపియర్ అంటే డీజిల్ లేక చెత్త ట్రాక్టర్లు బయటికి రావట్లేదంట. సో పరిపాలన ఆ విధంగా వస్తంగా మారింది. సో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇటు హైకోర్టు కావచ్చు, ఈసీ కమిషన్ కూడా నిర్ణయం తీసుకుంటుంది. మరి ఎవరు దీనిపైన 42% కనుక ఒకవేళ అనౌన్స్మెంట్ చేసి చట్టబద్ధంగా అనౌన్స్మెంట్ చేసేస్తే ఎవరికి ప్రాబ్లం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళొచ్చు. మరి ఇది ఏమైనా లేట్ అవుతుందా లేకపోతే త్వరలో అయిపోతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.